సునాదస్వరము అక్టోబర్ 1. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. దేవుడు దీవించిన దాన్ని ఎవరూ మార్చలేరు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. బాలాకు బిలాం ప్రవక్తను పిలిపించి ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని కోరాడు. అప్పుడు బిలాము ఈ మాటలు చెప్పాడు. దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను మార్చలేనని చెప్తున్నాడు. దేవుడు ఎవరినైతే దీవిస్తాడో దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఏ ప్రవక్తలు కానీ ఏ మనుషులు కూడా దేవుడిచ్చిన దీవెను మార్చలేరని ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించే దేవుడు. అందుకే చెప్తున్నాడు, యాకోబులో నేను ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు. మరి దేవుడని యెహోవా అతనికి తోడై ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు దీవించిన వ్యక్తులు ఆయన ఎటువంటి దోషం కానీ వంకరతనం కానీ చూడకుండా తోడుగా ఉండి నడిపిస్తాడు. రాజు యొక్క జేధ్వని వారిలో ఉందని వాగ్దానం చేస్తున్నాడు. ఒక వేగముతో వాళ్ళని రప్పించాడు. మరి యాకోబులో ఏ మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎవరినైతే దీవిస్తాడో వారిలో ఏ మంత్రము కానీ శకునము కానీ ఎటువంటిది కూడా లేకుండా తోడుగా ఉండి రక్షిస్తాడు. మరి ఎన్నోసార్లు వాళ్ళు శపించాలని ప్రయత్నం చేసినప్పటికీ ముమ్మారు ఆ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. మరి దేవుడు దీవించిన దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అందుకే వ్యతిరేకంగా ఏదొచ్చినా కూడా మనం భయపడకూడదని ప్రభు బయలుపరుస్తున్నాడు. నీకు విరోధంగా రూపింపబడ్డ ఈ ఆయుధము వర్ధిలదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. విరోధంగా మనుషులు మాట్లాడుతున్నా ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏది కూడా పనిచేయదు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం రాయబడింది, దేవుడు మన పక్షమునుండగా నాకు విరోధి ఎవరు అని. మనకెవరు విరోధిగా ఉండలేరు, ఎవరు కూడా మనకు వ్యతిరేకంగా పనిచేయలేరు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు దీవించిన దాన్ని ఎవరు కూడా మార్చలేరు. యేసుక్రీస్తు ద్వారా ఆయన శిలువలో ఆయన రక్తంలో ప్రతి శాపం ఆశీర్వాదంగా మార్చబడింది. కాబట్టి విశ్వాసంతో ఏ వంకరతనం కానీ ఏ దోషము కానీ ఏ మంత్రము కానీ శకునము కాదని లేదని విశ్వాసంతో దేవుని బిడ్డలుగా ఆయన్ని ఆశ్రయించి నిర్భయముగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి మీరు ఎవరినైతే దీవించినారో దాన్ని ఎవరు కూడా మార్చలేకుండా ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా రూపింపబడ్డ ప్రతి ఆయుధాన్ని తొలగించి తండ్రి మీరే వారి పక్షంగా ఉండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంచులా చరణ్.